అభిషేక్ శర్మను పక్కన పెట్టే ధైర్యం శుభ్మన్ గిల్ చేస్తాడా? థర్డ్ T20లో శుభ్మన్ గిల్ మంచి నాక్ ఆడినా సరే ఫ్యాన్స్ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది, అభిషేక్ శర్మ కోసం తన ప్లేస్ని త్యాగం చేయలేదు అని. మరి ఇప్పుడు ఫోర్త్ T20లో అభిషేక్ శర్మ కోసం తన ప్లేస్ని త్యాగం చేస్తాడా, లేకుంటే అభిషేక్ శర్మనే తీసి పక్కన పెడతాడా? ఒకసారి మనం చూసుకున్నాము అంటే తప్పకుండా ఫోర్త్ T20లో కూడా యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్లే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది కదా అని చెప్పి శుభ్మన్ గిల్ అలాంటి నిర్ణయం తీసుకోవడం అనిపిస్తోంది. అంటే ఓపెనర్గా మళ్ళీ తనే వస్తాడు. ఇక అభిషేక్ శర్మను టీంలోంచి తీసేస్తాడా అంటే ఖచ్చితంగా ఇది మాత్రం చెయ్యడు. టీంలో పెట్టుకుంటాడు, అలాగే కంటిన్యూ చేస్తాడు. బట్ పొజిషన్ ఏమైనా మారిస్తే మార్చచ్చు. అంటే రుతురాజ్ గైక్వాడ్కు 1 డౌన్లో ఛాన్స్ ఇచ్చి అభిషేక్ శర్మకు 4th ప్లేస్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ లేదు అంటే మాత్రం మళ్ళీ అదే బ్యాటింగ్ ఆర్డర్లోనే టీమిండియా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది రియాన్ పరాగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే మెయిన్ టీంలోని ప్లేయర్స్ 3 వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి రియాన్ పరాగ్ ఇక బెంచ్కు పరిమితం అవ్వడం ఖాయం అనిపిస్తోంది. అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖేష్ కుమార్ టీంలోకి రావచ్చు ఆవేష్ ఖాన్ ప్లేస్లో. ఇక ఇవి తప్ప పెద్ద మార్పులు ఏమీ కనిపించే అవకాశం లేదు. సో ముఖ్యంగా బౌలింగ్లో ఒక మార్పు ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మార్పు జరిగితే బ్యాటింగ్ పొజిషన్ రూపంలో మార్పు జరిగే అవకాశం ఉంది. ఒకసారి టీమిండియా ఫోర్త్ T20 ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసాము అంటే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, ఆవేష్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.